హాయ్ ఫ్రెండ్స్! మనం వెళ్తున్నాం మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలంలోని కోయిలకొండ కోటకి వెళ్తున్నాం. కోట ఏ విధంగా ఉంది? కోట యొక్క చరిత్ర ఏమిటి? కోటలో చూడదగ్గ ప్రదేశాలేమేమున్నాయి? కోటలో మొహర్రం పండగ విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. దేవాలయము కోటపైకి ఎక్కడానికి విశాలమైన కోయిలకొండ మెట్లున్నాయి. ఆ మెట్ల నామమే ద్వారా మనం మార్పు పైకి చెంది ప్రస్తుతం వెళ్తున్నాం. కోయిలకొండగా మారింది. తెలంగాణ చరిత్ర రాష్ట్రంలోని ప్రకారం ప్రసిద్ధి చెందిన 14వ 7 శతాబ్దంలో గిరిదుర్గాలలో శ్రీకృష్ణ దేవరాయలు కోయిలకొండ అల్లుడైన కోట ఒకటి. అలియరామరాయలు కాలంలో కోవెల వడ్డే అనగా రాజులు ఈ కోటను నిర్మించారు. తర్వాత ఈ కోట వెల్లమరాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం మనం కిలగుట్టగా పిలుస్తారు. కోట చుట్టూ శ్రీరామకొండ వీరభద్రస్వామి వడ్డెన దర్గాలు ఉన్నాయి. 4 ద్వారాలతో లెక్కకు మించిన బురుజులతో శత్రు ప్రవేశం జరగని విధంగా నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్లను ఒకదానిపై మరొకదాన్ని పేర్చి గోడల నిర్మాణం చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే మట్టి గాని వాడకుండానే గోడల నిర్మాణం చేయడం మహా అద్భుతం. కోటపైకి ఎక్కడానికి కూడా ఇంత మంచి మెట్లను, విశాలమైన మెట్లను కూడా ఇక్కడ వాళ్ళు నిర్మించారు. బీబీ మన కోయిల్కొండలో ప్రతి సంవత్సరం మొహరం పండుగని ఎంతో విశిష్టత ఉంది. దిశ నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు వచ్చి కోటపై గల బీబీ ఫాతిమాను దర్శించుకుంటారు. కాగా ఈ మొహరం పండుగను ఇక్కడ మత సామరస్యంతో హిందూ ముస్లింలు ఐక్యతతో జరుపుకోవడం ప్రత్యేకత. హిందూ మహమ్మదీయుల సాంప్రదాయాలను ఏకం చేసి ఈ ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. సద్దులు గట్టవు సకన్ని భీమో అమ్మా భీమి కొతుమ్మలాల కడవిల ఏముండదమ్మో అమ్మా భీమి కొతుమ్మలాల అమ్మా భీమి కొతుమ్మలాల. ఇది మనం చూస్తున్నాం, దీన్ని ఫిరంగి అని అంటారు. అమావాస్య రోజు కోటపై తాళం విరిగి పడ్డది అని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. కోటలో నిర్మించిన అద్భుత కట్టడాలైన గోడలు, శిరస్సులు, ధాన్యాగారాలు, దేవాలయాలు, 2 పెద్ద పిరంగులతో పాటు కోట చుట్టూ గల కొండలపై అలనాడే మహిమగల దేవాలయాలు నిర్మించారు. రాజు వినియోగానికి నీటి గది ఒకటి రమణీయంగా నిర్మించుకోవడం జరిగింది. ఆ గదిలోనికి వీరు మాత్రం ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి పోతాయో ఎవరికి తెలియదు. నీళ్లు మాత్రం శుచికంగా కనబడతాయి. కోటకు దక్షిణాన పెద్దవాగు ఉంది. దాని పక్కన ధర్మరాజుల బండ కలదు. ఇక్కడికి పంచపాండవులు సైతం తమ అరణ్యవాసంలో వచ్చినట్లు పూర్వీకులు అంటారు. కోటకు పడమటి భాగాన రామగిరి అని నాడు రామకొండ అని నేడు పిలిచి ఎత్తైన కొండపై శ్రీరాములు పాదములు ఉన్నాయి. ఆ కొండపై సైతం లెక్కలేనన్ని గృహాలున్నాయి. పూర్వకాలంలో మునులు, ఋషులు సంవత్సరాల తరబడి తపస్సు చేశారని పూర్వీకుల కథనం. కోటకు తూర్పు భాగాన ఎత్తైన కొండపై వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు సంవత్సరం పొడవునా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
కోయిల్కొండ రాజ్యం చాలా విస్తీర్ణం కలిగి ఇప్పటి చించోలి రాజ్ వరకు వ్యాపించి ఉండేది. హిందూ ముస్లింల పెద్దలు అందరూ ఐక్యతతో ఉండాలని కోటపై భాగంలో ఒక శిలాశాసనాన్ని రాయించారు. ఈ కోటను పరిపాలించిన చివరి వెలమరాజు సవాయి బసవరాజు. అతడు గోల్కొండ కుతుబ్ షాహీ వంశమూల పురుషుడు మహమ్మద్ కులీ కుతుబ్ షాకు సమకాలీకుడు. కోయిల కోట రాజు యాదవరావు తన గుర్తుగా కోట కింద ప్రాంతం గల గ్రామాన్ని పేట అని పిలిచేవారు. ఈ పేటలోని ప్రజలకు తాగునీటి కోసమై చేదబావిని తవ్వించారు.